ఐషుకు వాడు చేసిన లైఫ్ నే సేవ్ చేసింది. ఇదిగో వాడు తీసిన వీడియో ఇప్పుడు ఈ ఫోన్లో ఉంది. నో అదర్ కాపీస్. ఇక వాడు నీ జోలికి రాడు. భయకో. చాలా థాంక్స్ గౌతమ్. ఇప్పుడే ప్రాణం తెగొచ్చింది. అంతగా భయపడాల్సిందేం లేదు. ఏదైనా ఉంటే కాల్ చేయి. భయపడకు. ఆ విధవ నాకే తెలియకుండా నన్ను చెండాలంగా వీడియో తీసి ఎలా బెదిరించాడో తెలుసా? గౌతమ్ కనుక లేడంటే ఏమై ఉండేదన్నో చెప్పలేను. అదేం లేదు కదా, వదిలే. నిజంగానే గౌతమ్ ఒక జెంటిల్ మ్యానే. నా లైఫ్లో ఒక అబ్బాయిని తలుచుకొని నవ్విన రోజు అదే. Will you marry me? లేచిరా, రా, బయటికి పో. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రఘువరన్ ఏకైక కొడుకు హోటల్లో రాసలీలల వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇదే న్యూస్. ఇదిలా వైరల్లో ఉండగా గౌతమ్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఐశ్వర్య, ఏంటమ్మా? ఏంటే ఇదంతా? ఈ వీడియో బయటపడిన కొద్దిసేపట్లోనే 2 లక్షల వ్యూస్ దాటి వేగంగా వ్యూస్ పెరుగుతున్నాయి. ఎవరి వీడియో తీసింది? నాద కుక్క రేణుతో తీరవద్దు అని చెప్పా. ఇప్పుడు చూసావా, నీ జీవితమే నాశనం చేసేసింది ఐషు. ఆంటీ, ఐషుతో మాట్లాడాలి. కూతురి జీవితాన్ని నాశనం చేసేసావు కదే. ఇప్పుడెందుకే ఇలా వచ్చావు? ఉండమని నేను మాట్లాడతా. ఏం నీకు? ఐషు, నేను చెప్పేది కాస్త ఓపిగ్గా విను ఐషు. ఆ రోజు మీరు డ్రింక్స్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందనేది నాకు అస్సలు గుర్తులేదు. ఐషు, నేను ఎలా గౌతమ్ రూమ్కి వెళ్ళానో నాకే తెలియడం లేదు. స్టాప్ ఇట్. నటించకే. మా అమ్మ అప్పుడప్పుడు చెప్తుంటది నిన్ను ఎక్కడుంచాలో అక్కడే ఉంచుమని. నేనే వినలేదు. ఐషు, ఐషు, నువ్వే అలా అంటే నేనేం చేసేది? ప్లీజ్ ఐషు. ఏయ్, ఆపవే. అయ్యో అమ్మా, లేమ్మా. ఏమైందమ్మా? అమ్మా, అంటే లేవండి ఆంటీ. డ్రైవర్ బండి తొందరగా. అమ్మా, ఏమైందమ్మా? గౌతమ్, నువ్వు చాలా తెలివైన వాడివని నిన్ను ఈ కంపెనీకి ఎండీని చేశాను. కానీ నీ పర్సనల్ లైఫ్లో ఇంత పెద్ద బ్లండర్ చేస్తావు అనుకోలేదు. డాడీ, స్టాప్ ఇట్. నా పైన కోపడితే ఇప్పుడు ఇదేం సాల్వ్ అవ్వదు. దీని ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నావు? ఇదిగో చూడు, నీ గురించి ఊరంతా ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? సాయంత్రం ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి నైట్ ఇంకో అమ్మాయితో బెడ్ పై ఉన్నాడు. ఆర్ఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి గౌతమ్ అని రీల్స్ మీద రీల్ చేసి మన కుటుంబం పరువు మొత్తం తీస్తున్నారు. దీన్నెలా ఫిక్స్ చేయాలి? అమ్మా, నేను ఐజీ అంకుల్తో ఆల్రెడీ మాట్లాడానమ్మా. సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చి సోర్స్ ఫైల్ని డిలీట్ చేయమని చెప్పేశాను. ఇది నేను హ్యాండిల్ చేయగలను. రిమూవ్ చేసేస్తే పోయిన కుటుంబం పరువు తిరిగొస్తుందా? ఇంట్లో ఎవరి దగ్గర డిస్కస్ చేయకుండా ఆ ఇష్యూకి ప్రపోజ్ చేశాం. ఈ గుచ్చిపోయిన ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. అందరికీ ఏం సమాధానం చెప్పాలో తెలియక పగిలిపోతుంది తల. ఏమండి, దీనికి ఒకే ఒక దారింది.
ఆ రోజు నీతో హోటల్లో ఉందే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరేంటి? రేణు. వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? ఎక్కడుంటారు? తనకు సంబంధించిన వాళ్ళంటూ ఎవరు లేరు. తను ఐషు వాళ్ళ క్లాస్మేట్ అని తెలుసు. ఇప్పుడెందుకు అవన్నీ అడుగుతున్నారు? ఓ, మళ్ళీ ఇదొకటా? ఇలా చూడు, మర్యాదగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. అది తప్పితే మనకు వేరే దారి లేదు. ఏంటి వేళాకొల్లలు ఆడుతున్నారా? నేను తన పెళ్లి మాత్రం చేసుకోలేను. తనంతా ప్లాన్ ప్రకారం చేసింది. అర్థమవుతుందా లేదా మీకు? దానికి నేను బలిపశువు అవ్వాలా? ఇలా చూడండి డాడీ, ఐషును తప్ప వేరే ఎవరిని నేను పెళ్లి చేసుకోలేను. ఇవన్నీ రేణుని తాకక ముందే ఆలోచించుకోవాలి గౌతమ్. అది కాక ఇంత జరిగిన తర్వాత ఐశ్వర్య నిన్ను పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నావా? ఇప్పుడు నీకు నేను చెప్పింది చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు గౌతమ్. సమాధానం చెప్పేసి వెళ్ళు గౌతమ్. నేను ముందు ఐషు దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పాలనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకోకపోతే ఏంటి? తను నన్ను అర్థం చేసుకుంటుంది. స్టాప్ యాక్టింగ్ లైక్ ఏ కిడ్ గౌతమ్. ఈ ప్రాబ్లం మనల్ని దాటి వెళ్ళిపోయింది. దీన్ని కరెక్ట్ చేయడానికి మనకి ఒకే ఒక దారుంది. అదేంటో నేనిందాకే చెప్పేశాను. అండ్ ఐ హోప్ యూ డోంట్ మేక్ ఎనీ మోర్ సిల్లీ మిస్టేక్స్ అగైన్. డ్రిప్స్ అంతా కరెక్ట్గా వెళ్తుందా సిస్టర్? డాక్టర్, అమ్మకిప్పుడు ఓకే కదా? బాగానే మాట్లాడుతున్నారు. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయారు. భయపడేలా ఏం లేదా ఐశ్వర్య? ఆ, అమ్మగారు ఓకే. ఆవిడికి హై బీపీ ఉన్న విషయం మీకు ముందే తెలుసు కదా? తెలుసు. జాగ్రత్తగా చూసుకోండి. మ్, ఆవిడ స్ట్రెస్ అయ్యే విషయాలు ఏవీ మాట్లాడొద్దు, ఓకే? ఓకే, నేను చూసుకుంటాను డాక్టర్. నేను మెడిసిన్స్ అన్నీ ఇస్తాను, మిస్ చేయకుండా వాడండి. అండ్ ఎవ్రీ వీక్ ఆవిడని చెకప్కి తీసుకురండి. మ్, ఓకే డాక్టర్. పట్టించుకోకపోతే ఆవిడకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్, ఓకే? ఓకే డాక్టర్. ఇప్పుడు అమ్మ నార్మల్గానే ఉన్నారు. డ్రిప్స్ అయిపోగానే యూ కెన్ టేక్ హర్ హోమ్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఐషు ప్లీజ్, ఐషు ఫోన్ చేయి. ఎవ్రీథింగ్ పర్స్ ప్లీజ్, దయచేసి ఫోన్లు చేయి. హలో, ఇంకా మాట్లాడడానికి ఏముంది? దిస్ ఇస్ ఓవర్ అవుతాం. జస్ట్ లీవ్ మీ అలోన్. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఐషు? ఎక్కడున్నావు నువ్వు? గమ్, డోంట్ మేక్ మ్యాడ్. నేను హాస్పిటల్ ఉన్నాను. హాస్పిటల్లోనా? ఏమైంది? నీకేం కాలేదుగా? నాకేమైతే నీకేంటి గౌతమ్? ఎందుకు ఐషు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది అనేది చెప్పాడు. ఏం కాలేదు. అమ్మకి కొంచెం బీపీ పెరిగింది. అమ్మకా? భయపడేందుక ఏం లేదు కదా? ఇప్పటి వరకు నథింగ్ సీరియస్. సరే, ఏ హాస్పిటల్లో చెప్పు, నేను వెంటనే అక్కడికి వస్తాను. అదంతా ఏమొద్దు. నీవు వస్తేనే బీపీ ఇంకెక్కువ అవుతుంది. నేను నిన్ను ఇమీడియట్గా కలవాలి. సరే, మనం రెగ్యులర్గా కలిసే ప్లేస్ రా. ఓకే ఓకే ఐషు, ఐ లవ్ యూ. ఫక్.
ఐషు, ఐమ్ రియల్లీ సారీ ఐషు. ఇట్స్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. ఐషు ప్లీజ్ ఐషు, ఏదో ఒకటి మాట్లాడు. హౌ ఇస్ షీ? ఐషు ప్లీజ్ డోంట్. దట్ వాజ్ అ ఫకింగ్ యాక్సిడెంట్. ఎందుకు నువ్వు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావు? లెట్స్ మూవ్ ఆన్ దట్ రబిష్. ఓ, ఆ రోజు నేను కూడా రూమ్ లో వేరే అబ్బాయితో ఉండుంటే ఇలాగే చెప్పేవాడివా? హే స్టాప్ ఇట్ ఐషు, పిచ్చి దానిలాగా మాట్లాడుకో. ఆ రోజు ఏం జరిగిందనేది నాకు అసలే మాత్రం గుర్తులేదు. అంత ఒక బ్యాడ్ డ్రీమ్లా ఉంది. అయినా నేను ఎలా ఐషు తనతో? ఇది ఖచ్చితంగా తన వేసిన ప్లానే. బాగా మాట్లాడడం నేర్చుకున్నావు గౌతమ్. అయినా నువ్వెన్ని చెప్పినా జరిగిపోయిందని మార్చలేం. నా లైఫ్లో మీ ఇద్దరిని ఎంత బ్లైండ్గా నమ్మానో తెలుసా? ఆ నమ్మకాన్ని ఒక్క రోజులో పోగొట్టారు తెలుసా? సి ఐషు, దట్స్ అ వన్ టైం థింగ్. అది కూడా నేను కంట్రోల్లో లేనప్పుడు జరిగిన విషయం. ఆ రేణు, తన వల్ల ఈ ప్రాబ్లం. తను ఎంత మన కాలేజ్ మేట్ అయినా కూడా అలాంటి దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉండాల్సిందే. డోంట్ ట్రై టు కన్సోల్ విత్ చీప్ ట్రిక్స్ గౌతమ్.